ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ సాయి అండి. ఈరోజు నేను ఫేస్ చేసిన హెల్త్ ప్రాబ్లం మీకేమన్నా యూస్ అవుతుందేమో అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను అనమాట. నాకు 2 months బ్యాక్ కిడ్నీలో స్టోన్ అయితే ఫామ్ అయిందనమాట. నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. అయినప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే అబ్డామిన్ స్కానింగ్ తీసిన తర్వాత అది 8 mm ఉంది, యూరిన్ ద్వారా వచ్చేస్తుంది అని చెప్పారనమాట. అది డిసెంబర్లో నాకు ఫామ్ అయింది స్టోన్ అన్నది. నేను మళ్ళీ ఫిబ్రవరి 10th 12th ఆ టైంలో నాకు బాగా సివియర్ పెయిన్ వచ్చేసింది అనమాట. ఆ పెయిన్ ఎలా అంటే అది కూర్చోలేను, నుంచోలేను, పడుకోలేనంత సివియర్ పెయిన్ వచ్చిందనమాట. నేను అది ఎక్కువ ఈ పెయిన్ నాకు డాక్టర్ చెప్పింది ఏంటంటే ఈ పెయిన్ మనకి ఎర్లీ మార్నింగ్ 4, 5 to 6 ఆ టైంలో మనకి బాగా హెవీగా పెయిన్ వస్తుందని చెప్పారు డాక్టర్ నాకు. నేనైతే ఫస్ట్ టైం కూడా నాకు ఎర్లీ మార్నింగ్ 6కే అలాగే పెయిన్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా నాకు 6 o'clockకి అలాగే ఎగ్జాక్ట్లీ అదే టైంకి నాకు పెయిన్ వచ్చిందనమాట. నేనేమనుకున్నానంటే ఓకే, నేను బెడ్లో సరిగ్గా పడుకునేటప్పుడు నైట్ టైం సరిగ్గా పడుకోలేదేమో, ఒకవేళ బ్యాక్ పెయిన్ ఏమో అనుకున్న తప్ప నుంచి మళ్ళీ నాకు ఈ కిడ్నీలో స్టోన్ మళ్ళీ నన్ను రిపీటెడ్గా నేను ఫేస్ చేస్తా ఈ ప్రాబ్లమ్ అని అనుకోలేదన్నమాట. అలాగా పెయిన్ వచ్చింది, నేను మూవ్ అది రాసుకున్నాను, తగ్గింది. ఇక ఈవినింగ్ 4 o'clock నుంచి నేను అసలు ఆ పెయిన్ని బేర్ చేయలేకపోయాను అనమాట. ఎలా అంటే కూర్చోలేను, నుంచోలేను. అది ఒక మాటలో చెప్పాలంటే డెలివరీ పెయిన్స్ లాగా అనిపిస్తుంది అనమాట. ఏమీ కూర్చోలేము, నుంచోలేము. కొంచెం ఒక 10 నిమిషాలు బ్రేక్ ఇస్తుంది, మళ్ళీ హెవీ పెయిన్, బ్రేక్ ఇస్తుంది, హెవీ పెయిన్ అనమాట. నేను ఆ పెయిన్తో చాలా సఫర్ అయ్యాను నేను ఆ రోజు మటుకు. నేను ఇమ్మీడియట్గా వెంటనే నేను ఎప్పుడు కన్సల్ట్ అయ్యే మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆవిడ ఓకే కిడ్నీలో స్టోన్ ఉంది కదా, మేబీ దానివల్లే ప్రాబ్లం ఫేస్ చేసి ఉండొచ్చు, ఒకసారి సిటీ అబ్డామిన్ తీసుకురండి అని చెప్పారనమాట. ఆ రోజు మంగళవారం అయిపోయింది, బుధవారం వెళ్ళమన్నారు ఆవిడ. నేను కాల్ చేస్తాము, హాస్పిటల్కి కాల్ చేస్తే వాళ్ళు అది ఎంటీ స్టమక్తోనే చేస్తారనమాట. అది ఆ సిటీ అబ్డామిన్ స్కాన్ అన్నది. నేను ఆ రోజు నాకు తెలియక నేను మామూలుగా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కాల్ చేస్తే హాస్పిటల్కి, లేదండి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 4 hours తర్వాత చేస్తామన్నారు. సరే ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, ఎందుకులే అని చెప్పి నేను నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం అనమాట. నాకు ఇక మంగళవారం పెయిన్తో సఫర్ అయ్యాను. బుధవారం 11 o'clock నుంచి ఇక వామిటింగ్స్, హెవీ వామిటింగ్స్ అనమాట. అది వామిటింగ్స్ కూడా ఎలా అంటే వాటర్ తాగినా, కొంచెం రైస్ తిన్నా, మొత్తం స్టమక్లో ఏమీ ఉండకుండా మొత్తం బయటకు వచ్చేసేది అనమాట. అలా నేను మినిమం 6-7 times వామిటింగ్స్తో ఇక నాకు ఓపిక లేదనమాట. ఇక ఆ రోజు నైట్ డాక్టర్కి ఫోన్ చేశాను అనమాట. ఆవిడేమో సిటీ స్కాన్ తీసుకొని రావాలి కదా, సిటీ స్కాన్ తీపించుకోమన్నా కదా అని చెప్పింది. లేదు ఇలా కాల్ చేస్తే వల్ల అవ్వదని చెప్పి డైరెక్ట్గా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట, మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి. ఆవిడ అదే అన్నారు, ఇంత వీక్ అయిపోయావు వామిటింగ్స్ వల్ల, నీకు సెలైన్ పెట్టాల్సిందే, హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి అన్నారు. నేను డెసిషన్ తీసుకోవడానికి నేను ఒక్కదాన్నే కాదు, మా హస్బెండ్ నైట్ షిఫ్ట్, తను లేరు నా దగ్గర, తను వచ్చరికి midnight 12:30 అలా అయిపోతుంది అనమాట. ఇంకా నేను మా పాపని తీసుకుని వెళ్ళానన్నమాట. అది ఎలా వెళ్ళానో అన్నది నాకు, దేవుడికి, మా పాపకే తెలుసు. ఇంటికి వచ్చేసరికి 12 అయిపోయింది. నేను మా పాపే ఉన్నానన్నమాట ఇంట్లో. మా మామగారు, నా కొడుకు. హాస్పిటల్ అడ్మిట్ అవ్వడానికి అవ్వదు నాకు ఏం చేయాలో డెసిషన్ నేను తీసుకోలేను. ఇంకా మా డాక్టర్ పాపం తను సెలైన్స్ పెట్టి ఓకే రేపు మార్నింగ్ చూద్దాము, సిటీ స్కాన్ తీసుకొని రండి అని చెప్పింది. నేను సెలైన్ పెట్టించుకున్నాను, కొంచెం పెయిన్ తగ్గింది నాకు. ఇంకా మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయిందంట midnight నుంచి. ఆ పెయిన్కి నేను తట్టుకోలేక ఒక్కొక్కసారి ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక ఆ కోపాన్ని మొత్తం మా పాప మీద చూపించేస్తారనమాట. హాస్పిటల్లో కూడా తన మీద తిట్టేసేదాన్ని. ఆ పెయిన్ అంతా హెవీ పెయిన్. ఓకే మెడిసిన్ ఇచ్చింది, అంతా కంట్రోల్ అయ్యింది. నెక్స్ట్ డే మార్నింగ్ గురువారం మీకు ఎంటీ స్టమక్తో రమ్మన్నారు కదా అని చెప్పి సిటీ స్కానింగ్కి 8 o'clock అలా వెళ్ళిపోయామన్నమాట. ఫుల్ వాటర్ తాగాలన్నారు. వాటర్ ఫుల్ మొత్తం తాగేసిన తర్వాత నాకు అప్పటికి ఆ వాటర్ కూడా నాకు డైజెషన్ అవ్వటం లేదు, నాకు వామిటింగ్స్ వచ్చేస్తున్నాయి, బయటికి వామిటింగ్స్ ద్వారా బయటకు వచ్చేస్తుంది అనమాట. నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. బుధవారం నైట్ నుంచి నాకు యూరిన్ కూడా రావటం తగ్గిపోయింది. అంటే ఎక్కువ యూరిన్ పాస్ అయ్యేది కాదనమాట. అప్పుడు ఇక భయం వేసింది, యూరిన్ కూడా రావటం లేదు, ఏమన్నా సివియర్ ప్రాబ్లం ఉంటుందేమో
అని నాకు చాలా భయం వేసింది అనమాట. గురువారం మార్నింగ్ ఇక నేను సిటీ అబ్డామిన్కి వెళ్ళాను. సిటీ అబ్డామిన్కి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ నాకు ముందు రోజు క్యాన్లా వేసింది కాబట్టి డాక్టరు త్రూ మనకి ఐవీ ద్వారా ఒక ఇంజెక్షన్ అని చేస్తారనమాట. శాంపుల్ డోస్ ఇస్తారు ఫస్ట్. అది ఓకే మనకి సెట్ అయ్యింది, మనకి బాడీకి పర్లేదు అనుకున్న తర్వాత ఇంకొంచెం హెవీ డోస్ ఇస్తారనమాట. ఆ హెవీ డోస్ తీసుకున్న తర్వాత ముందు వాళ్ళ పేపర్స్ మీద వాళ్ళ ప్రొసెసర్ తగ్గట్టు వాళ్ళు సైన్ పెట్టుకుంటారు. ఆ హెవీ డోస్ మన బాడీ పడలేదనుకోండి, మనకి ఆయాసంలా కానీ, కళ్ళు తిరగటం కానీ, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవటం కానీ ఇలా జరుగుతుంది అనమాట. వాళ్ళ ప్రొసెసర్ ప్రకారం ఏం జరిగినా మనకి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు మా చేత పెట్టించేసుకున్నారు, సైన్ పెట్టించుకున్నారు. అబ్డామిన్ సిటీ తీసారనమాట. అది ఒక 20-30 మినిట్స్ పట్టిందనమాట. ఆ ఇంజెక్షన్ ఇచ్చేసరికి బాడీ అసలు ఏమవుతుందో కూడా మనకి తెలియదు అనమాట. నాకు ఏదో అయిపోయేది, ఆ బాడీ వామిటింగ్ వచ్చేలా ఉంటుంది, మోషన్స్ అయిపోయేలా ఉంటుంది. కానీ అదే మేబీ దేవుడి దయ వల్ల నాకు అలాంటివి ఏం లేదు. నేను అలా ఫీల్ అయ్యా, కానీ నాకు అలా ఏమీ అవ్వలేదన్నమాట. ఆ సిటీ అయిన తర్వాత మళ్ళీ వామిటింగ్స్, వాటర్ తాగాను కదా, వామిటింగ్స్ విపరీతమైన వామిటింగ్స్ అనమాట. మళ్ళీ ఈవినింగ్ 6 o'clockకి సిటీ తీసుకొని మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆడ సిటీ ఇదంతా చూసి మనకి కిడ్నీ నుంచి మనకి యూరినరీ బ్లాడర్కి యూరినరీ ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్లో ఏదైతే 8 mm స్టోన్ ఉందో అది నాకు స్ట్రక్ అయిపోయింది. స్ట్రక్ అయిపోవటం వల్ల నాకు హెవీ పెయిన్ వచ్చి హెవీ వామిటింగ్స్ అనమాట. ఎలా అంటే మన ప్రెగ్నెంట్ టైంలో కనుక ఏవిళ్ళు ఎలా వస్తాయో నేను అంతకంటే ఎక్కువ ఫేస్ చేయాల్సి వచ్చిందనమాట ఆ సిచ్యువేషన్లో. ఇక ఆవిడ లేదు సర్జరీ పడుతుంది అని చెప్పారు. నాకు అప్పటికి కూడా ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. నేను అంతకు 2 days ముందు నుంచే ఈ పెయిన్కి సఫర్ అవుతున్నాను. మా మమ్మీ కానీ వీళ్ళందరూ ఫోన్ చేసినా కూడా నేను వాళ్ళకి ఏం చెప్పలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పడం వల్ల వాళ్ళు కంగారు పడతారు. అందులోనూ మా ఇంట్లో కూడా మా మమ్మీ వాళ్ళు వ్రతం చేసుకుంటున్నారనమాట, చాటల్లోము. ఇప్పుడు నేను చెప్పటం వల్ల వాళ్ళు ఇదంతా డిస్టర్బ్ అయిపోతారు. సో నేను ఎవరికి చెప్పలేదు. మా పిన్ ఉందనమాట. ఎప్పుడైతే డాక్టర్ నాకు సర్జరీ అని చెప్పారో నేను మా పిన్తో మాట్లాడాను. తన ఆరోగ్యశ్రీలో వర్క్ చేస్తారనమాట హాస్పిటల్లో, ప్రతిమ హాస్పిటల్లోను. నేను తన ద్వారా వెళ్ళాను అనమాట. తనకి చెప్తే నీ రిపోర్ట్స్ అన్నీ పెట్టు అని చెప్పి మా పిన్ని చెప్పారనమాట. ఇంకా రిపోర్ట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ వేరే సెకండ్ ఒపీనియన్ కోసం నేను ట్రై చేశాను అనమాట. సెకండ్ ఒపీనియన్ చూసిన ఆయన కూడా సర్జరీ పడుతుంది, ఇమీడియట్లీగా సర్జరీ చేయాల్సిందే, సర్జరీ చేయకపోతే అప్పటికీ నాకు కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి కిడ్నీ స్పెల్లింగ్ వచ్చిందనమాట. ఇలాగే వదిలేశారనుకోండి ఏమన్నా అవ్వచ్చు, ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వచ్చు, యూరిన్ రాకపోవచ్చు, మేమైతే దేనికి ఏం చెప్పలేమన్నారు. నేను ఆ 2 days ముందు తర్వాత ఫ్రైడే నేను హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. ఫ్రైడే నైట్ నాకు జర్నీ ఉంది. ఆయన ఇమీడియట్గా జర్నీ ఇవన్నీ ఏం చేయడానికి ఉండదు. నేను ఎలా అనుకున్నామంటే ఓకే ఊరు వెళ్ళిపోతే అక్కడ మా ఫాదర్ మదర్ ఉంటారు, అక్కడ ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ వాళ్ళు నాకు ఊరి నుంచి రావాలి, టైం పడుతుంది అని చెప్పి నేను అలా ఆలోచించాను. నా సిచ్యువేషన్ చూస్తే నాకు జర్నీ చేసే అంతగా కూడా నా పొజిషన్ నాకు లేదు. నా బాడీ నాకు చెప్పేస్తుంది, లేదు నువ్వు చేయలేవు, జర్నీ చేయలేవు, కోఆపరేట్ చేయలేవు నాకు చెప్తుంది క్లియర్గా. ఓకే అదంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెప్తే ఆయన ఇది చెప్పారు, ఆపరేషన్ చేయాల్సిందే ఇమీడియట్లీగా, మీరు ఏదైనా డెసిషన్ తీసుకోండి. లేదు నేను మండే దాకా ఆగుతాను అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వచ్చు. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఎక్కువైతే కనుక మళ్ళీ మీరు వచ్చినా కూడా నేను ఫస్ట్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి మెడిసిన్స్ వాడతాను తప్ప నేను డైరెక్ట్గా సర్జరీకి అయితే నేను వెళ్ళానని చెప్పి డాక్టర్ చెప్పేశారు ఆల్రెడీ. సరే ఇంకా ఏం చేయాలి అర్థం కాక ముందు నా హెల్త్ ఇంపార్టెంటు, నాకు వెనకాల నా పిల్లలు నా ఫ్యామిలీ ఉంది, నేను చూసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా మీద డిపెండ్ అయ్యి. ఓకే సర్జరీకి ఓకే అని చెప్పేసాం అనమాట. ఇంకా ఆ రోజు ఫ్రైడేనే అడ్మిట్ అవ్వమన్నారు. ప్రొసీజర్ మొత్తం చూసుకొని ఓకే బట్టలు అవి ఏమీ లేవు కాబట్టి మళ్ళీ మేము ఇంటికి వచ్చి నేను మా హస్బెండ్ బ్యాక్ వచ్చి సాటర్డే మార్నింగ్ మళ్ళీ అడ్మిట్ అయ్యామన్నమాట హాస్పిటల్కి. నాకు ఎవరూ లేరు హాస్పిటల్లో, నేను మా హస్బెండ్ మా వాళ్ళందరూ అటు ఫంక్షన్ ఉంది కాబట్టి అటు అటెండ్ అవ్వాల్సి వచ్చిందనమాట. మా రిలేటివ్స్ అందరూ, మాకు బలగం చాలా ఉంది కానీ అదే టైంలో ఫంక్షన్ రావటం వల్ల ఎవరు నాకు అవైలబుల్ లేదు.
పిల్లలు ఉన్నారు, ఇంట్లో మామగారు ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. నా కజిన్ గుర్తొచ్చాడనమాట. వెంటనే మా అన్నకు ఫోన్ చేస్తే పాపం తను ఆ రోజు ఫ్రైడే నైటే తను వచ్చేసాడనమాట. ఫ్రైడే నైట్ తను రావటం వల్ల మేము ముగ్గురం కలిసి హాస్పిటల్కి వెళ్ళాము. తను రోజు అలా సండే సాటర్డే నాకు ఆపరేషన్, సాటర్డే నైట్ తన ఇంటికి వచ్చి పిల్లల దగ్గర ఉండటము, మళ్ళీ సండే నైట్ ఇంటి దగ్గరికి వచ్చి పిల్లల దగ్గర ఉండటము, ఇదంతా తను హెల్ప్ చేశాడనమాట మా బ్రదరు. అన్న, ఈ వీడియో ద్వారా నీకు చెప్పదలుచుకుంటే ఏంటంటే నాని అన్న, థ్యాంక్ యూ సో మచ్ నాని అన్న. అలాగే నేను ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పాలి. నా ఫ్రెండ్ భువన మేడం, థ్యాంక్ యూ భువన మేడం. నేను హాస్పిటల్లో ఉంటే టైం టు టైం నా పిల్లలకి తన ఇంట్లో ఫ్యామిలీ లాగా చూసుకొని ఫుడ్ కానీ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి మొత్తం తనే ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ భువన మేడం. మొత్తం ఇలా సర్జరీ అయ్యిందనమాట. సర్జరీ నాకు మార్నింగ్ 11కి అలా స్టార్ట్ చేశారు. ప్రొసీజర్ అంతా అయ్యేసరికి ఇంకొకటి ఏంటంటే నాకు వామిటింగ్స్ అన్నీ అయ్యేసరికి నాకు అస్సలు వెయిన్స్ దొరకవన్నమాట. పొడిచి వెయిన్స్కి 4-5 సార్లు పిక్ చేస్తే కానీ నాకు ఎక్కడా వెయిన్ దొరకలేదు. మళ్ళీ నాకు ఆల్రెడీ డాక్టర్ చెప్పారన్నమాట, ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తే ఫీవర్ రావచ్చు, ఇంకేమన్నా అవ్వచ్చు అని. నేను ఫ్రైడే వచ్చేసరికి నాకు మళ్ళీ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది, వామిటింగ్స్, మోషన్స్. నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే, బతకడం కంటే ఒక్కసారి చచ్చిపోతే బాగుంటుంది దేవుడా అన్నంత పెయిన్ నేను ఫేస్ చేశానన్నమాట. వద్దు నాకు ఈ లైఫ్ వద్దు దేవుడా, ఈ ఇంజెక్షన్స్, ఈ పెయిన్స్, ఇది నేను తట్టుకోలేకపోయాను, నాకు వల్ల కాదు, నాకు వద్దు దేవుడా అనుకున్నాను. ఇది మొత్తం నాకు ఇక వాష్రూమ్లోకి వెళ్తే వామిటింగ్స్, మోషన్స్ రెండూ ఒక్కసారి అనమాట. పాపం మా హస్బెండ్ ఒక్కడ చెప్తున్నా, నాకు పబ్లిక్ ప్లాట్ఫామ్ వారు చెప్తున్నాను నేనేం ఫీల్ అవ్వటం లేదు. నాకు ఇంకొక జన్మంటూ ఉంటే నేను తనకి కూతురుగా పుట్టి తనకి రుణం తీర్చుకుంటాను అనుకోవచ్చు చాలామంది. దీనిలో ఏముంది గొప్ప, ఇంత పబ్లిక్గా చెప్పుకోవటం అవసరమా అని. అది ఫేస్ చేసిన నాకు, చేసిన తనకే తెలుస్తుంది తను ఏం చేస్తాడు అని. అది నాకు మాత్రమే తెలుసు అన్నమాట. ఇంకొక జన్మంటూ ఉంటే నీ కూతురులో పుట్టి నీకు రుణం తీర్చుకుంటాను అబ్బు. నేను ఇంకొకటి చెప్పేది, మా మదర్ ఫాదర్కి నేను వాళ్ళకి నాకు సర్జరీ నెక్స్ట్ డే సర్జరీ అనగా కూడా నేను వాళ్ళకి ఏం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే నాకు తెలియదు సర్జరీ అవుతుంది, నేను సర్జరీకి వెళ్తాను అని నేను కూడా అనుకోలేదు. ఓకే, స్టోన్ ఉంది, మెడిసిన్స్ ఇస్తారు, తగ్గిపోతుంది. నేను ఎంతసేపు అదే థాట్లో ఉన్నాను తప్ప సర్జరీ పడుతుంది, నేను సర్జరీకి వెళ్తాను అని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకోసం చెప్పి నేను మా ఫాదర్కి మదర్కి కూడా నేను రివ్యూ చేయలేదు. ఓకే, చెప్పడం ఎందుకు, ఇంత చిన్నదానికి కూడా మనం చెప్తే మళ్ళీ మనం ఫీల్ అయ్యి వాళ్ళు ఫీల్ అవుతారు అని నేను చెప్పలేదు. నాకు ఎప్పుడైతే సర్జరీ అని చెప్పారో నేను ఫస్ట్ అప్పటికి కూడా చెప్తే కంగారు పడతారో అని చెప్పి నేను నిదానంగా చెప్పాను. కానీ మా ఫాదర్ మా మదరు చాలా ఫీల్ అయ్యారు. ముందు చెప్పలేదు, ఇప్పటికిప్పుడు చెప్పింది రాలేని పొజిషన్లో ఉన్నాను ఫీల్ అయ్యారు. నేను ఎస్పెషల్లీ మా అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి. మా మదర్ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా 1 మంత్ నుంచి నేను బెడ్ రెస్ట్లో ఉంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మిగతా వాళ్ళందరికీ అత్తలు ఉంటారు, వాళ్ళ సైడ్ మదర్స్ ఉంటారు. మిగతా వాళ్ళు చేయటం ఒక లెక్క, మా అమ్మ నాకు చేసి పెట్టింది 4 రోజులు కూర్చోబెట్టి నిజంగా ఆవిడకి చెయ్యెత్తి దండం పెట్టాలి. ఇంకెవరైనా అయితే వేరే వాళ్ళు చేస్తారంటే ఓకే, అది వేరే విషయము. ఇటు అత్త సపోర్ట్ లేదు నాకు. మా మదర్ హ్యాండిక్యాప్డ్, కేవలం నేను సఫర్ అవుతున్నాను అని ఒకే ఒక్క రీజన్తో తను వచ్చి 4 రోజుల నుంచి నన్ను కూర్చోబెట్టి ఒక్క పని కూడా చేయనీయకుండా తను నాకు చేసి పెడుతున్నాను అనమాట. అమ్మ, మళ్ళీ జన్మంటూ ఉంటేను నా కూతురుగా పుట్టు, నేను ఈ రుణం తీర్చుకుంటాను మమ్మీ, ఇంతకంటే నేను ఎక్కువ నీకేం చెప్పలేను. ఇంకా ఆ రోజు సర్జరీ అనమాట. సర్జరీకి వెళ్ళినా కూడా ఫుల్ ఫీవర్ ఉంది, పల్స్ అందట్లేదు, బీపీ హైకి వెళ్ళిపోయింది. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా డాక్టర్ వచ్చి సెలైన్ పెట్టి మళ్ళీ ఇంజెక్షన్స్ ద్వారా ఆయన 1 అవర్ వెయిట్ చేసి సర్జరీ చేశారనమాట. చాలా ఈజీగా అయిపోతుంది, అంత పెయిన్ ఉండదు అని. కానీ లేదు, మన డెలివరీ సి సెక్షన్లో మనకి ఎలా అయితే మనకి స్పైనల్ కార్డ్కి ఇంజెక్షన్ ఇస్తారో సేమ్ ప్రొసీజర్ అనమాట.
ఇలా స్పైనల్ కార్డ్ మనల్ని వంచేసి మనకి ఎనెస్థీషియా ఇస్తారు. తర్వాత మనకేం తెలియదు. కాకపోతే నాకు ఎనెస్థీషియా అంత తొందరగా నాకు ఎక్కలేదనమాట. నాకు ఆ ప్రొసీజర్ చేసేటప్పుడు నాకు తెలుస్తుంది, నాకు పెయిన్ నేను ఫీల్ అయ్యాను అనమాట. అదే చెప్పా డాక్టర్, నాకు పెయిన్ వస్తుందంటే సరే నీకు ఎనెస్థీషియా ఎక్కుతుందమ్మా, ప్రాబ్లం లేదని చెప్పారు. వితిన్ 2 minutesలో నాకు ఇంకా మళ్ళీ తర్వాత ఏం తెలియలేదు అనమాట. మా సాటర్డే నాకు సర్జరీ అయింది. మండే ఈవినింగ్ కల్లా నన్ను డిశ్చార్జ్ చేసి పంపించేశారు. డిశ్చార్జ్ చేశారే కానీ మనకి ఏదైతే ఉంటుందో స్టెంట్ అన్నది ఫస్ట్ టైం నీ కిడ్నీకి కూడా స్టెంట్ వేస్తారా అని నేను విన్నాను. ఆ డాక్టర్ ఏం చెప్పారంటే సర్జరీ ముందే చెప్పారనమాట, స్టెంట్ వేస్తామమ్మా, నేను ముందు ఫస్ట్ స్టోన్ బ్రేక్ చేయడానికి చూస్తాము, ఫస్ట్ బ్రేక్ చేస్తాం, స్టోన్ బ్రేక్ అయితే కనుక ఈజీగా అయిపోతే ప్రాసెస్, స్టోన్ బ్రేక్ చేసి స్టెంట్ వేసి బయటకు వచ్చేస్తాము. లేదు అంటే కనుక ఫస్ట్ నీకు స్టోన్ బ్రేక్ చేస్తాము, 3 weeks తర్వాత మళ్ళీ మనం స్టంట్ వేసుకుందామని చెప్పారు. దేవుడి దయ వల్ల నిజంగా నాకు స్టోన్ బ్రేక్ అయిపోయింది. స్టెంట్ కూడా ఒకసారి వేశారనమాట, రెండోసారి మళ్ళీ డాక్టర్ చెప్పైతే వేసేంత ప్రెషర్ అయితే నాకు అవసరం పడలేదన్నమాట. నాకు అంత అవసరం పడలేదు. ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూడండి నాకు ఎలా స్టెంట్ వేశారన్నది. ఇక్కడ చూసా కదండి, అలాగా స్టెంట్ వేశారనమాట. ఆ సర్జరీ అయిన తర్వాత కూడా 2 weeks కంప్లీట్, 2-3 weeks బెడ్ రెస్ట్ అనండి. ఎలా అంటే వాష్రూమ్కి వెళ్తాము, నా పర్సనల్ పని నేను చేసుకున్న తప్పటి నుంచి మీ ఇంట్లో ఏ పని చేయలేదన్నమాట. 2 weeks వరకు కంప్లీట్ బెడ్ రెస్ట్. స్టెంట్ తీసిన 1 week కూడా బెడ్ రెస్ట్ టోటల్ 1 month కంప్లీట్లీ బెడ్ రెస్ట్ అనమాట. ఆ స్టెంట్ కూడా మనం పెయిన్ వస్తుంది, స్టెంట్ వేసిన తర్వాత అయిపోతుంది అనుకోవడానికి లేదనమాట. స్టెంట్ వేసినా కూడా మన పెయిన్ వస్తుంది, ఎక్కువసేపు కూర్చోలేము, పడుకోలేము. అది ఇంకొక రకమైన నరకం అన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే చిన్న పెయిన్స్ కూడా తట్టుకోలేరా అని. అది అనుభవించే వాళ్ళకి మటుకే తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఇక ఆ రోజు హాస్పిటల్కి సర్జరీ అయినట్టు మా రిలేటివ్స్, మా సిస్టర్ వాళ్ళ మామగారు, మా అన్న, మేమే ఉన్నాం. ఇంకా హాస్పిటల్లో ఇంకెవరు లేరన్నమాట. ఇది నాకు లేజర్ సర్జరీ అయితే అయ్యిందండి. ఈ సర్జరీ మనం RIRS అంటారు, రెట్రాగ్రేడ్ ఇంట్రారీనల్ ఆపరేషన్ అన్నమాట. ఇది మనకి మూత్రనాళం ద్వారానే మనకి కిడ్నీలోకి లేజర్ ట్రీట్మెంట్ ద్వారా చేస్తారన్నమాట. మనకి మామూలు లేజర్ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. మనకి లాప్రోస్కోపీ అయితే మనకి బాడీ మీద ఎక్కడైనా కట్ లాగా అలా ఉంటుందన్నమాట. దీనికి ఈ లేజర్ ట్రీట్మెంట్ మనకి కట్ ఏమి ఉండదండి. మొత్తం మనకి యూరినరీ బ్లడర్ ద్వారానే మనకి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది అన్నమాట. మినిమం ఈ సర్జరీ అవడానికి 1/2 hour అలా టైం పడుతుంది. మనకి స్టెంట్ ఎందుకు వేస్తారంటే మనం లేజర్ ట్రీట్మెంట్లో స్టోన్ బ్రేక్ చేసినప్పుడు మిగిలిపోయిన ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉండిపోతాయి అన్నమాట. ఆ డస్ట్ పార్టికల్స్ మొత్తం యూరిన్ ద్వారా బయటికి రావడం కోసం అని చెప్పి మనకి కిడ్నీకి స్ట్రెంత్ వేసి ఆ యూరిన్ ద్వారా మనకి మిగిలిపోయిన డస్ట్ పార్టికల్స్ మొత్తం బయటికి పంపించడం కోసం అని చెప్పి స్టెంట్ వేస్తారండి. ఈ స్టెంట్ కూడా మనకి మినిమం 3 weeks అయితే కంపల్సరీ ఉంచుతారన్నమాట. నాకైతే 2.5 weeks, మ్యాక్సిమం 3 weeks అయితే ఉంచారు. మనకి రిమూవ్ చేసేటప్పుడు కూడా మనకి యాస్టీస్గా ఒక ఎనెస్థీషియా ఒక్కటే ఉండదు, కానీ మిగతా ప్రాసెస్ మొత్తం ఉంటుందండి. అది రిమూవ్ చేసేటప్పుడు కూడా 10 to 15 minutes టైం పడుతుంది, అంతకంటే పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదు. మళ్ళీ ఈ రిమూవ్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఒక 1 hour మనల్ని ఐసీయూలో ఉంచుకుంటారన్నమాట, వాళ్ళ అబ్జర్వేషన్లో. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇంటికి వెళ్ళిపోవచ్చు, పెద్ద అక్కడ ఉండాల్సిన అవసరం ఏం లేదనమాట. ఇప్పుడు డాక్టర్ నాకు ఏం చెప్పారంటే పాలకూర అవాయిడ్ చేయమన్నారు, పన్నీరు, చీజ్, బటరు ఇలాంటివి అయితే అవాయిడ్ చేయమన్నారు. చాలామంది టమాటా తినటం వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్తారు, కానీ నాకు డాక్టర్ అయితే టమాటా ఏమి వాడటం వల్ల ఇలా అయ్యిందని నాకేం చెప్పలేదన్నమాట డాక్టరు. నేను ఇప్పుడు ఈ వీడియోలో ఇలా చెప్పాను. నాకు తెలుసు మా రిలేటివ్స్లోనే నాకు కామెంట్స్ చేస్తారు, పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఇలా చెప్పుకోవటం అవసరమా అని. నాకు అవసరమే, నేను చెప్పుకున్నాను, నేనేం తప్పు చేయలేదు. చెప్పడం తప్పు అని అంటే
నేనైతే ఏం చేయలేను. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే నేనేం తప్పు చేయనప్పుడు నేను నా హెల్త్ గురించి చెప్పాను తప్ప, ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పాను తప్ప, నేను ఎవరి గురించి ఏం తప్పుగా చెప్పలేదు నాకు తెలిసినంత వరకు. కానీ నేను ఈ ఈ ఫిబ్రవరిలో నేను చాలా ఫంక్షన్స్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంది. నేను అన్నీ మిస్ అయిపోయాను ఫంక్షన్స్ అన్నీ పక్కన పెడితే అది వేరే విషయం. ముందు నా హెల్త్ నాకు ఇంపార్టెంటు. కానీ చాలామంది ఏమనుకున్నారంటే రాలేదు, ఫ్యామిలీలో ఒకళ్ళు అటెండ్ అవ్వలేదు అని అనుకుంటారు. ఓకే, నా సిచ్యువేషన్ ఎలా ఉందో నాకు తెలుసు. ఎందుకంటే అప్పటికి మా హస్బెండ్ 3-4 డేస్ తను లీవ్ పెట్టుకొని నా దగ్గరే ఉన్నారు. మళ్ళీ ఇమీడియట్‌గా లీవ్స్ అంటే తనకి అలౌ చెయ్యరు. మనమేం గవర్నమెంట్ జాబ్స్ కాదు సెలవు అడగంగానే ఇచ్చేయటానికి. కొత్త ఆఫీస్ అయినా కూడా పాపం వాళ్ళ బాస్ ఇలా మా వైఫ్‌కి పాలేస్తారని చెప్పంగానే ఆయన చాలా మంచిగా ఆలోచించి ఓకే, లీవ్ తీసుకో అని చెప్పారు. మనం దాన్ని మిస్‌యూజ్ అయితే చేసుకోకూడదు కదా! కానీ చాలామంది ఏమనుకున్నారంటే రాలేదు అనుకున్నారు. మా సిచ్యువేషన్ ఎలా ఉందో మాకు మాత్రమే తెలుస్తుంది. కానీ నాకు సర్జరీ అయిందని తెలుసు చాలామందికి. కనీసం ఒక్క కాల్ కూడా చేసి మాట్లాడలేదు. ఎలా ఉంది అని పలకరించలేదు. మేబీ బాధ అనిపిస్తుంది. నేను అలాగే ఫీల్ అయ్యాను. ఎండ్ ఆఫ్ ద డే ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా పెయిన్ తీసుకునేది నేను, సఫర్ అయింది నేను. అది ఏంటి అన్నది నాకు మాత్రమే తెలుస్తుందన్నమాట. కిడ్నీలో స్టోన్స్ అన్నది ప్రతి ఒక్కళ్ళకి ఫామ్ అవుతాయండి. అది చాలామంది ఏమనుకుంటారంటే వాటర్ తాగపోవటం ఒక రీజన్ అనుకుంటారు. మేబీ అది కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు. మన బాడీలో కొన్ని టాక్సిన్స్ ఉంటాయంట. అవి బయటికి రిలీజ్ అవ్వక మనకది కిడ్నీలోనే ఫామ్ అయిపోయి స్టోన్‌లా ఫామ్ అవుతదంట. నాకు నేను తర్వాత సెర్చ్ చేస్తే నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అది. ఇది ఆపరేషన్ అయిన తర్వాత కూడా మనకి ఎనస్థీషియా ఇవ్వటం వల్ల నేను 2-3 డేస్ మాత్రం హెవీ హెడేక్‌తో సఫర్ అయ్యానండి. నాకు డాక్టర్ చెప్పింది ఏంటంటే మనకి ఎనస్థీషియా ఇవ్వటం వల్ల అది ఎనస్థీషియా మనకి హెడ్‌కి పట్టేస్తుంది. ఎక్కువ వాటర్ తాగటం వల్ల ఎనస్థీషియా మొత్తం త్రూ వాటర్ ద్వారా బయటికెళ్తదని చెప్పారు. నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా న్యూ బోర్న్ మదర్స్ ఉంటారు కదా! ఆఫ్టర్ డెలివరీ తర్వాత వాటర్ కొంచెం బాగా ఎక్కువ తీసుకోండి. సో మీరు వాటర్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఎనస్థీషియా ఇచ్చిన మొత్తం మనకి వాటర్ ద్వారా బయటకెళ్ళిపోతుందనమాట. నేను సఫర్ అయినట్టుగా ఎవరు సఫర్ అవ్వరు. నేను ఈ వీడియోలో స్పెషల్ పర్సన్ చెప్పాలి. మా పిన్ని తన ఆరోగ్య మిత్రాలు చేస్తారనమాట. నేను ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానో నేను తన ద్వారానే హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ స్టాఫ్తో తను మాట్లాడి మా అమ్మాయి అని చెప్పడం ద్వారా ఎక్కువ కేర్ తీసుకున్నారన్నమాట. ప్రతి 10 నిమిషాలకి అంటే మన వాళ్ళు ఎవరైనా ఉంటేనే కేర్ తీసుకుంటారని కాదు. తన ద్వారా వెళ్ళాను కాబట్టి ఇంకొంచెం తొందరగా నాకు పని ఫాస్ట్‌గా అయిపోయిందనమాట. ఎక్కడ ఇబ్బంది పడకుండా అయిపోయింది. పిన్ని థ్యాంక్ యూ సో మచ్ పిన్ని. నువ్వు లేకపోతే నేను నీ ద్వారా హాస్పిటల్‌కి వెళ్ళేదాన్ని కాదు. నేను ఇంకా వేరే ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం కానీ మన పర్సన్స్ ఒకళ్ళు ఉంటే మనకి ఈజీ అయిపోద్ది. తెలిసిన డాక్టర్సు అంటే మన కండిషన్ ఏంటి అని వాళ్ళకి తెలుస్తుంది. అక్కడున్న స్టాఫ్ కూడా మాకు చాలా కోఆపరేట్ చేశారు. పిన్ని థ్యాంక్ యూ సో మచ్ పిన్ని, ఇదంతా నీ వల్లే. ఈ ఈ తీసుకొచ్చిన అమ్మాయిని కూడా తీసుకొచ్చిన ఇంటికి. ఎందుకంటే తల్లి పాలే పట్టాలి అన్నారంటే బుధవారమే తీసుకొని వచ్చేసిన అమ్మాయికి.